దివ్యలోక సందేశాలు అంటే విస్పర్స్ గురించి మాట్లాడుకుందాం. సో దివ్యలోక సందేశాలు ఇది మానవ చరిత్రలోనే ఆధ్యాత్మికంగా ఒక గొప్ప నూతన ఆవిష్కరణ. మానవ చరిత్రలోనే ఒక గొప్ప నూతన ఆవిష్కరణ. ఇంతకుముందు కూడా ఎంతోమంది ఋషులు, గొప్ప గొప్ప మహాపురుషులు వీళ్ళందరూ కూడా దివ్యలోకాన్ని కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన సందేశాలని మనకు వేదాల రూపంలోను పురాణాల రూపంలోనూ అన్నీ అందించారు. సో ముఖ్యంగా వేదాలు అనేది మన దివ్యలోకం ఒకటి ఉంది, అక్కడ భగవంతుడు అనే ఒక శక్తి ఉంది అని మనకు తెలియజెప్పడం ద్వారా మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఈరోజు ఆ వేదాలను బేస్గా తీసుకుంటూ ఉన్నాం మన హిందూ జాతి మొత్తానికి. అట్లాగే చాలామంది ఆధ్యాత్మికంగా ఎదిగిన ఎంతోమంది గొప్ప పురుషులు అలా పైన కనెక్ట్ అయిన సందేశాలను కిందికిస్తూ వాళ్ళు తమదైన పద్ధతిలో అన్ని బోధిస్తూ ఎన్నో రకాల ఆధ్యాత్మిక మార్గాలను సూచించడం జరిగింది. అది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ మన సంస్థలో హార్ట్ఫుల్నెస్ సంస్థలో ఈరోజు విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అనేది చాలా పెద్ద టాపిక్ అనమాట. ఎందుకంటే మన ఆధ్యాత్మిక ప్రగతికి బాబూజీ గారు, లాలాజీ గారు ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు, కృషి చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటామని కూడా మాటిచ్చారు. సో వాళ్ళు చేస్తున్న ఆధ్యాత్మిక కృషిని, వాళ్ళు చేస్తున్న ఆధ్యాత్మిక పదాన్ని, ఆధ్యాత్మిక వర్క్ను, స్పిరిచువల్ వర్క్ని ఇంకొక డైమెన్షన్, ఒక మానవ చరిత్ర కనివిని ఎరుగిన ఒక కొత్త డైమెన్షన్లో విస్పర్స్ అని చెప్పి మనకు అందించడం జరిగింది. సో ఆ విస్పర్స్ అంటే దివ్యలోక సందేశాలు. ఆ దివ్యలోక సందేశాలను మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. ఇందాకే ఇన్విటేషన్ అని మన చారీజీ మాస్టర్ దగ్గర చూశాను అనమాట. అందులో బాబూజీ గారు కొన్నిసార్లు సడన్గా తల మీద టోపీ పెట్టేసుకొని సడన్గా చాలా అటెంటివ్గా తయారవుతూ ఏదో వింటున్నట్టు ఎస్ అని చెప్పి ఏదో అంటున్నట్టు అనుకుని తర్వాత ఏదో డైరీలో రాసుకుంటాడు. తర్వాత చూస్తే అది తన గురువు గారి దగ్గర నుంచి వచ్చిన ఒక సందేశం ఏంటది. అలా బాబూజీ గారు మనకు 1944 నుంచి డైరీల రూపంలో మనకు లాలాజీ మాస్టర్ కనెక్ట్ అయ్యేది, బాబూజీ మాస్టర్ కనెక్ట్ అయ్యి శ్రీకృష్ణ పరమాత్ముడు, స్వామి వివేకానంద, మహాభారతంలో ఉన్న గొప్ప గొప్ప యోధులైనటువంటి అర్జునుడు, ధర్మరాజు వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతూ మనకు సందేశాలు అందించడం ఎన్నో జరిగాయి అనమాట. సో ఆ బాబూజీ డైరీస్లో చూస్తే అవన్నీ కూడా మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను 2002లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూనే పక్కనే ఒక అబ్బాయి ఉండేవాడు, కిషోర్ చంద్ర అని చెప్పేసి. ఆ కిషోర్ చంద్ర అనే అబ్బాయి కంప్లీట్ బాబూజీ డివోటీ. చారీజీ మహారాజ్ అసలు ఒప్పుకోడు. నేను అప్పుడప్పుడు మిషన్లోకి జాయిన్ అయినాను. మిషన్లో జాయిన్ అయిన 3వ రోజు 4వ రోజు సిట్టింగ్స్ అన్ని తీసుకున్నాక అబ్బాయి పక్కనే ఉంటే చెప్పడం జరిగింది, నేను రామచంద్ర మిషన్లో వెళ్ళి సిట్టింగ్ తీసుకుంటున్నానని. సో సిట్టింగ్ తీసుకుంటున్నాను అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, చారీజీ మాస్టర్ పక్కా కమర్షియల్, ఆయన అసలు ఫాలో కావద్దు, బాబూజీ ఈజ్ రియల్ మాస్టర్, బాబూజీనే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళని నమ్మొద్దు అని అన్నాడు అనమాట. నేను చెప్పిన అదెట్లా సాధ్యమవుతుంది, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా, నేను ఆయన ఎవరో ఫిజికల్గా కలవలేదు, బట్ నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా అంటే లేదు నువ్వు మా ఇంటికి రా, నేను నీకు బుక్కులు ఇస్తానని చెప్పేసి నాకు రామచంద్రుని సంపూర్ణ రచనలో కంప్లీట్ వర్క్స్ ఆఫ్ రామచంద్రుని అని చెప్పి చిన్న చిన్న ఎడిషన్స్ ఉంటాయి. ఆ ఎడిషన్స్ నా చేతికి ఇచ్చి వీటినన్నింటినీ చదువు, బాబూజీ గొప్పతనం తెలుస్తుంది, చారీజీకి ఇవన్నీ లేవు అని ఇచ్చాడనమాట. అవన్నీ నేను 2002లో చదివాను. చదివినప్పుడు ఆశ్చర్యపోయినాం, ఏందబ్బా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంది కనెక్ట్ అవ్వడం ఏంది, లాలాజీ మహారాజ్ ఏంది కనెక్ట్ అవ్వడం ఏంది, వివేకానందుడు ఏంది కనెక్ట్ అవ్వడం ఏంది కనెక్ట్ అవ్వడం ఏంది, అసలు అర్జునుడు కనెక్ట్ అవ్వడం ఏంది, శివుడు బాగా కనెక్ట్ కావడం ఏంది, హనుమంతుడు కనెక్ట్ కావడం ఏంది, గణపతి ఇట్లాంటివి ఏంది, వీళ్ళు కనెక్ట్ కావడం ఏంది, అసలు బాబూజీ మహారాజ్ మామూలు మనిషే కదా, అసలు అదెట్లా కనెక్ట్ అవుతాడని చెప్పి పెద్ద ఆశ్చర్యానికి లోనైనా. పక్కనే చారీజీ మహారాజ్ రాంగ్, రామచంద్ర మిషన్ ఫాలో కావద్దని చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు, బాబూజీ గురించి గొప్ప గొప్ప సందేశాలన్నీ మనకి ఇస్తాడు, నాకేమో స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ చాలా డీప్గా వస్తూ ఉన్నాయి. సో నేను ఆశ్చర్యపోయినా, అదెట్లా సాధ్యమవుతుంది, ఒక మనిషి తనలో నుంచి ఒక ఛానల్ ఎట్లా డెవలప్ చేసుకున్నాడబ్బా అనేసి పెద్ద ఆశ్చర్యపోయినా. సో అది నమ్మడానికి సాధ్యం కాదు, బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ ఫ్రమ్ చారీజీ. చాలా అద్భుతంగా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాటిని చూసి నేను ఖచ్చితంగా ఇదేదో బాబూజీ మహారాజ్ లాగా ఒక బాబూజీ మహారాజ్ స్థితేమో వెళ్తే బాగుంటుందేమో అని ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు ఆ విస్పర్స్ అని చదివిన తర్వాత. అంటే బాబూజీ మహారాజ్ డైరీస్ అని చదివిన తర్వాత
ఇలా ఉండాలి ఒక ఒక ఆధ్యాత్మిక సాధకుడు అంటే ఇలా అన్ని లోకాలను జయించిన వాళ్ళలాగా కనెక్ట్ అయిన వాళ్ళలాగా ఉండాలని ఒక అనిపించింది అనమాట. అప్పుడు నమ్మబుద్ధి కాలేదు. తర్వాత 2005లో చార్జీ మహారాజ్ గారు పిలిచి విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ అని చెప్పి బుక్స్ రిలీజ్ చేస్తున్నాము. ఈ దివ్యలోక సందేశాలు డైరెక్ట్గా బాబూజీ దగ్గర నుంచి వస్తా ఉన్నాయి, హెలెన్ పెరెట్ అనే మేడం దగ్గర నుంచి వస్తున్నాయి. సో ఇవి మన సంస్థకు ఒక బైబిల్ లాంటివి అని చెప్పేసి చెప్తే, నేను ఇప్పుడు 2005లో ఎంఎస్ చేస్తున్నా. ఎంఎస్ చేసినప్పుడు మన స్టైపెండ్ అంతా 4,000 5,000 అనేది. సో బుక్ కాస్ట్ 10,000 అన్నారు. ప్లస్ మన ఇంటి ఖర్చులకు దానికే అప్పుడు స్టైపెండ్ సరిపోయేది కాదు. 10,000 అప్పు చేసి బుక్ కట్టి హైదరాబాద్కు పోయి తెచ్చుకున్నాను అనమాట. బుక్ ఏందో ఉంటుంది దాని నిండా చూడాలని చెప్పేసి వచ్చి దాని నిండా చదువుతున్నా. మనకేమో తుత్తర ఎక్కువ, బాగా రోజుకు ఒక్క మెసేజే చదవమని చెప్పి చారేజీ మాస్టర్ గారు క్లియర్గా చెప్పినారు. నేను 4-5 మెసేజ్లు చదువుతున్నా, 4-5 మెసేజ్లు 5-6 మెసేజ్లు చదువుతున్నా. దాంట్లో ఏంటంటే సాధన గురించి, బాబూజీ గారు డైరెక్ట్గా సాధన గురించి అవి చెప్తుంటే ఎట్లా సాధ్యమవుతుందబ్బా అనుకునేవాడిని. తర్వాత ఈ హెలెన్ పెరెట్ ఆమె మనకు దివ్యలోక సందేశాలు అందిస్తుంది. సో ఇప్పుడు ఆమె గురించి ఒక చిన్న బ్రీఫ్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. హెలెన్ పెరెట్, ఆమె పేరు పూర్తిగా, ఆమె షీ వాజ్ బోర్న్ ఇన్ ఫ్రాన్స్లో పుట్టింది. ఆమె ప్యారిస్లో, నార్త్ ఆఫ్ ది ప్యారిస్లో పుట్టింది. ఆమె పేరు వచ్చేసి సైమోన్ హెలెన్ బిస్కాచ్ అనేది ఆమె పేరు. అది పేరు కరెక్ట్గా చదవడం రాదు నాకు, ఎందుకంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ అది. సో హెలెన్ అనేది పెట్టుకుందాం. సైమన్ హెలెన్ బిసాక్స్ అనేది ఆమె పేరు, ఒరిజినల్ పేరు అనమాట. 1928లో పుట్టింది మేడం. సో అప్పటి నుంచి పుట్టిన 5 ఏళ్ల 6 ఏళ్ళకే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆమెకు ట్యూబర్క్లోసిస్ రావడం జరిగింది. ఆ టైంలో ట్యూబర్క్లోసిస్ మందులు లేవు, టీబీకి మందులు లేవు. ఊరు బయట ఇడిచి పెడతారు, బతికితే ఇంటికి వస్తారు, లేదంటే చచ్చిపోతారు అన్నటువంటి పరిస్థితి. అసలు అట్లాంటి టఫ్ కండిషన్స్ మధ్యలో ఆమె చైల్డ్హుడ్ అంతా నడిచింది. తర్వాత వాళ్ళమ్మ సంరక్షణలోనే పెరిగింది. వాళ్ళమ్మ చాలా కష్టపడి పెంచుతూ, కష్టపడి పెంచిన తర్వాత 13 ఏళ్ళకే పనికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ కంపెనీలో కొద్ది మంచి హోదాకి వెళ్ళడం జరిగింది. సో ఆ హోదాలో అంటే మంచి వర్కర్గా అక్కడ చేసింది అనమాట. సో ఆమె ఎక్కడికి వెళ్ళినా ఒకటే రికగ్నిషన్ అందరి దగ్గర, ఈమె చాలా డౌన్ టు ఎర్త్, చాలా ప్యూర్ సోల్, చాలా మంచి వ్యక్తి. ఇది బాగా రికగ్నైజ్ చేసుకునే వాళ్ళందరూ చాలా టక్కని గుర్తుపెట్టేవాళ్ళు అనమాట. ఆమె కూడా ఈ కష్టాలన్నీ పడుతుంటే ఆమెకు మనోధైర్యం పెరిగిందంట. మనోధైర్యం, ఆత్మధైర్యం అన్ని పెరుగుతూ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ చాలా పని గట్టిగా చేసుకునే మనస్తత్వం కూడా డెవలప్ అయింది. తర్వాత ఆమె ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి. ఒకసారి గుర్రం ఎక్కి గుర్రం మీద నుంచి కింద పడితే 1 సంవత్సరం పాటు బెడ్లో ఉండాల్సి వచ్చింది. ఆ టైంలో అక్కడ ఉన్న నన్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. నన్స్ అందరి దగ్గర ఉంటూ అక్కడ ఒక ఆమె బాగా కనెక్ట్ అయింది అనమాట. ఎవరు, తెరేసా అనే ఆమె బాగా కనెక్ట్ అయింది. సో ఆమె కనెక్ట్ అయిన తర్వాత ఆమెతో తర్వాత కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయంట. ఆమె ఎక్స్పైర్ అయిన తర్వాత 1924లో ఆమె ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఆమెతో కాన్వర్జేషన్స్ ఉన్నాయంట. అప్పుడు రియలైజ్ అయిందంట, అందరూ అనుకున్నారంట ఆమె వేరే లోకంతో కనెక్ట్ అయ్యే ఒక క్వాలిటీ ఉంది ఆమె దగ్గర అనేసి అప్పుడు అనుకున్నారంట. సో ఆమె దగ్గర నుంచి సందేశాలు అంతేటివి. షీ వాజ్ కాల్డ్ లిటిల్ ఫ్లవర్ ఆఫ్ జీసస్ అనేవాళ్ళు ఆమె. తర్వాత ఆమె హెలెన్ పెరెట్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత నార్మల్ రొటీన్ లైఫ్ ఉన్నారు, కానీ పిల్లలు లేరు. సో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు ఆమె క్యాన్సర్తో బాధపడింది. దాదాపు 10 ఏళ్ల పాటు బెడ్ రిడెన్. సో ఆ టైంలో ఆ హస్బెండ్ చూసుకున్నందువల్ల ఆమె వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా పెరుగుతూ చాలా అన్యోన్యంగా ఉంటూ రావడం జరిగింది. ఆ టైంలో ఆమె చాలా డీప్ కనెక్షన్స్లో ఉంటూ ఆ సిస్టర్ తెరేసా అని ఆమె చెప్పాను కదా, ఆమెతో దివ్యలోక సందేశాలన్నీ తీసుకోవడం జరిగింది, తీసుకుంటూ ఉండేది. సో అట్లా ఉండేది అనమాట. తర్వాత ఆమె సొంతంగానే తనలో ఉన్న ఒక ఇన్నర్ సోర్స్కు కూడా కనెక్ట్ అవుతుంది. అది భగవంతుని దగ్గర నుంచి వచ్చే సందేశం లాగా ఫీల్ అవుతూ ఆమె అవన్నీ కూడా పర్సీవ్ చేసేదనమాట. ఇవన్నీ మనకు వింటుంటే మనకు కూడా అట్లా పవర్స్ ఉన్నాయి, మన డౌట్ రాదు. వచ్చిందంటే మన సైకియాట్రీ పేషెంట్స్ అని, మనకు అవి లేవు. అదేదో సినిమాలో ఉంటుంది చూడు, డీజే సినిమాలో అమ్మా ఉండదమ్మా అక్కడే పక్కనే ఉన్నది, అట్లా మనం కూడా అట్లా మాట్లాడితే పిచ్చోళ్ళని అనుకుంటారు. సో ఆమెకు ఆ కెపాసిటీ ఉండేది. అంత వండర్ఫుల్ పర్సన్స్ అనమాట. తర్వాత ఆమె యోగానంద దగ్గర ట్రైనింగ్ అవుతూ ఒక 2 years క్రియా యోగా కూడా ప్రాక్టీస్ చేసింది అనమాట. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆమె చాలా అద్భుతమైన రిఫైన్డ్ క్వాలిటీస్ అన్ని డెవలప్ అయ్యాయి. తర్వాత ఒక ఈజిప్ట్ సిస్టమ్ ఒకటి ఫాలో అవుతూ ఆ ఈజిప్ట్ సిస్టంలో ఆమె కొద్దిగా ఎక్స్పర్ట్ అయిపోయిందంట 2 yearsలో. సో ఆ 2 yearsలో ఎక్స్పర్ట్ ఎందుకు అయింది, ఆ ఈజిప్ట్ కనెక్షన్ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, ఆమె గత జన్మల్లో కొన్ని చోట్ల ఎక్కడో కనెక్టెడ్ అంట ఈజిప్ట్లో, కొన్ని జన్మల్లో ఈజిప్ట్లో కూడా బతికిందంట ఆమె. సో ఉండిందంట. సో అందువల్ల ఆ ఈజిప్ట్ సిస్టమ్ కూడా తొందరగా అడాప్ట్ అవుతూ అక్కడున్న వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఆమె జీవిత చరిత్ర చదువుతూ ఉంటే కొన్ని జన్మల నుంచి ఎక్కడో జన్మల్లో ఎక్కడో ఒక చోటు ఉంది,
ఆమె ఎక్కడో పుట్టింది, అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీ, ఆమె చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే చాలా వండర్ అనమాట. మనిషిని దేవుడు ఎలా ఎలా ప్రిపేర్ చేస్తాడు చూడండి. అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఆమెకి పెట్టిన జబ్బులు ఆమె ఆత్మధైర్యానికి తేవడానికని మనం ఎంతమంది గ్రహిస్తాం. సో జబ్బులు వస్తే డిప్రెషన్ లేకపోతాం, మనకే రోగం వచ్చిందని ఫీల్ అవుతాం, చాలా డిప్రెషన్ లోనవుతుంటాం. బట్ భగవంతుని ఆటలో ప్రతిదీ మనల్ని కోచింగ్ ఇవ్వడానికే పెడుతున్నాడని ఆమె లైఫ్ స్టోరీ చూస్తే అర్థమవుతుంది అనమాట. తర్వాత 1972లో షీ కనెక్టెడ్ టు అది ఈజిప్ట్లో కనెక్ట్ అయిన సిస్టమ్ ఏంటంటే రోసీ క్రూసియనిజం, నాకు చదివేకి రాలి, అది రోసీ క్రూసియనిజం అనే ఒక సిస్టమ్ ఫాలో అయిందనమాట. దట్ వాజ్ ద మిస్టరీ స్కూల్స్ ఆఫ్ ఏన్షియంట్ స్కూల్స్ అండ్ యూరోప్. Perhaps her attraction of ancient Egypt and triggered her interest in this mystic school of ancient knowledge and spiritual practices. సో ఆమె ఆ సిస్టంలో కూడా చాలా వండర్ఫుల్గా తయారైంది. తర్వాత 1972లో బాబూజీ గారికి కనెక్ట్ అయింది. ఒక్కసారి కనెక్ట్ అయింది, ఇంకంతే పర్మనెంట్ బాబూజీకే ఉండిపోయింది అనమాట. సో బాబూజీతో కనెక్షన్, బాబూజీతోనే ప్రాక్టీస్, బాబూజీతోనే జీవితం అయిపోయింది. సో తర్వాత బాబూజీ గారు ఎక్స్పైర్ అయిన తర్వాత ఆమె అప్పటికి చాలా ఇన్నర్ డీపర్ కనెక్షన్ ఇద్దరి మధ్య ఎస్టాబ్లిష్ అవుతూ ఆమె బాబూజీ దగ్గర నుంచి చాలా దివ్యలోక సందేశాలను అందుకుంటూ ఉండేది. వాటిని 1995లో మాస్టర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. సో దాన్ని మెల్లగా అప్రూవ్ చేస్తూ వాటిని రిసీవ్ చేసుకొని పక్కా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఆమె రిసీవ్ చేసుకునేది. చాలా వండర్ఫుల్ లాంగ్వేజ్ ఆమెది. సో తర్వాత కూడా ఆమె హెల్త్ ప్రాబ్లం అట్లాగే కంటిన్యూ అయింది. ఆమె చాలా సఫర్ అయ్యేది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత కాళ్ళు సరిగ్గా పనిచేసేటివి కాదు. ఈ రకంగా హెలెన్ బెరెట్ గారు మన సంస్థకు సంబంధించిన దివ్య సందేశాలు అందించడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చింది. సో ఆమె ఆ లైఫ్ స్టోరీ చదివేటప్పుడు ఒక వండర్ఫుల్ క్వాలిటీ, అది వాట్ ఈస్ దట్ మేడ్ టు హర్ టు కనెక్ట్, ఆమెలో ఉన్న ఒక గొప్ప లక్షణం బాబూజీ మాస్టర్ని దివ్య పురుషుల్ని కనెక్ట్ అవ్వడానికి ఏది హెల్ప్ అయిందంటే ప్యూర్ స్పిరిట్. సో ప్యూర్ సోల్ అంటే మన హృదయం, మన ఆత్మ ఎంత స్వచ్ఛంగా ఉంటే మనము లోపల అంత స్వచ్ఛంగా కనెక్ట్ అవుతూ మన దివ్యలోకాన్ని కనెక్ట్ అవ్వడానికి అంత ఈజీ యాక్సెస్ అవుతుంది. ఆమె బై బర్త్ అట్లాంటి క్యారెక్టర్తో పుట్టింది, అట్లాంటి ప్యూర్ సోల్తోనే పుట్టింది. కాబట్టి ఆమె ఆ రకంగా ఎస్టాబ్లిష్ అవుతూ మెల్లమెల్లగా బాబూజీ గారితో దివ్యలోక సందేశాలన్నీ అందుకునే విధంగా తయారైంది అనమాట. సో ఈ విస్పర్స్ అనేది బాబూజీ గారు కనెక్ట్ అయ్యి మన హార్ట్ఫుల్నెస్ సంస్థని ఎన్నో రకాలుగా ఆదుకోవడానికి, హెల్ప్ చేయడానికి, గైడెన్స్ ఇవ్వడానికి విస్పర్స్ ద్వారా చాలా వండర్ఫుల్ ఇది జరిగాయి అనమాట. సో ఆమె లైఫ్ స్టోరీ చదివేటప్పుడు దాజీ గారికి ఒకసారి రివ్యులేషన్ వచ్చిందంట. హూ ఈజ్ సిస్టర్ హెలెన్ బెరెట్ అని చెప్పి దాజీ గారికి బాబూజీ దగ్గర నుంచి రివ్యులేషన్ ఏమొచ్చిందంటే షీ వాజ్ నథింగ్ బట్ సిస్టర్ నివేదిత ఆఫ్ స్వామి వివేకానంద డిసైపుల్. ఆమె సిస్టర్ నివేదిత స్వామి వివేకానంద డిసైపుల్ అని ఆమెకు రెవల్యూషన్ వచ్చిందంట. సో అది ఈయన దాజీ గారు హెలెన్ బెరెట్కు కమ్యూనికేట్ చేయడం జరిగింది. అక్కడ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఆమె ఆశ్చర్యపోయి ఒకసారి నిన్ను కలవాలని చెప్పింది. సో తర్వాత వాళ్ళిద్దరు అనుబంధము, వాళ్ళిద్దరూ కనెక్ట్ కావడము, తర్వాత ఈయనకు వచ్చిన డౌట్స్ ఆమె డైరెక్ట్ బాబూజీతో క్లారిఫై చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో ఈ రకంగా హెలెన్ బెరెట్ అనే మన స్క్రైబ్ గురించి ఒక చిన్న బ్రీఫ్ స్టోరీ, ఇది కంప్లీట్ డీటెయిల్ స్టోరీ కాదు. సో ఒక బ్రీఫ్ స్టోరీ. ఇప్పటికీ ఆమె దగ్గర నుంచి దాదాపు 10,000 పైగా విస్పర్స్ మనకు అందాయి అనమాట. సో అసలు ఏంటి విస్పర్స్? సో విస్పర్స్ అనేది ఎలాంటి కమ్యూనికేషన్ అంటే, మనమందరం కూడా 3 రకాల శరీరాలు ఉంటాయి. ఏం శరీరాలు అవి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. సో ఈ 3 వర్గాల్లో మనం ఉంటాం అనమాట. సో మనందరం ఉండేది రొటీన్గా వచ్చేసి స్థూల శరీరంలో ఉంటాం. స్థూల శరీరంలో ఉంటాం కాబట్టి మనకు మన ఫిజికల్ బాడీలో ఉన్న సెన్సెస్ ప్రకారమే మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, కమ్యూనికేట్ అవుతాం, ఆ రకంగానే ఉంటాం. సో చెవులతో ఉంటాం, నోట్తో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాం. అవతల వాళ్ళు చెవులతో వింటారు, నోట్తో మాట్లాడతారు, సో వాళ్ళు సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారు. కళ్ళతో చూస్తాం, కాంతిరేఖలు పడతాయి, మళ్ళీ మనకు రిసీవ్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా. సో చాలా చిన్న స్థాయి కమ్యూనికేషన్, చాలా లో లెవెల్ కమ్యూనికేషన్స్. సో దీన్ని దాటంటే సూక్ష్మ స్థాయి, సూక్ష్మ శరీరం. సో సూక్ష్మ శరీరంతో థాట్ రూపంలో కమ్యూనికేట్ కావడం. సో ఎక్కడో ఉన్న వ్యక్తికి థాట్స్ పంపించడం, దాన్ని టెలిపతి అని కూడా అంటారు. సో టెలిపతిని దాదాపు 90% నమ్మరు, ఓన్లీ 10% మాత్రమే నమ్ముతారు. సో దాన్ని దాటిన తర్వాత వచ్చేదే కారణ శరీరం. కారణ శరీరం అంటే డైరెక్ట్ సోల్ అబౌవ్. సో ఆ సోల్ నుంచి సోల్ కమ్యూనికేషన్. అందుకే మన సంస్థల బుక్స్లో అన్నిట్లో కూడా హార్ట్ టు హార్ట్, హృదయవాది, హార్ట్ టు హార్ట్ అంటారు. అంటే హార్ట్ టు హార్ట్, సోల్ టు సోల్ అన్నట్టు అనమాట. ఇప్పుడు బాబూజీ గారు ఈ హెలెన్ బెరెట్ ద్వారా అందిస్తున్నది హార్ట్ టు హార్ట్ కండిషన్స్.
సో హృదయం నుంచి హృదయానికి అందించే సందేశాలనే మనం విస్పర్స్ అని చదువుతున్నాం, డైరెక్ట్ ఆత్మ నుంచి ఆత్మకి. సో అంత హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో హయ్యర్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్. ఇప్పుడు బ్రైటర్ మైండ్స్ ఉంది మన ప్రోగ్రాము. సో మనం అందరం మామూలు మైండ్ దేనికి వాడతాం? మన మైండ్స్ అన్నీ కూడా మన కళ్ళతో చెప్పింది చూడడానికి, మన చెవులతో చెప్పింది వినడానికి, ఇట్లాంటివి వాటికి మాత్రమే వాడతాం. బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాంలో ఆ మైండ్ పవర్ని కొద్దిగా సటిల్ చాలా సూక్ష్మతరంగా తయారు చేస్తూ చుట్టూ ఉన్న వాటిని ఇంట్యూషన్తో కనెక్ట్ అయ్యే విధంగాను, ఎక్కడో ఉన్న వ్యక్తిని కనెక్ట్ అయ్యే విధంగాను బ్రైటర్ మైండ్స్ అనే కనెక్ట్ అవుతాం. బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా మన ఫిజికల్ మీన్స్లోనే ఉందన్నమాట. సో అట్లాంటిది డీప్ మెడిటేటివ్ స్టేట్స్ ధ్యానం చేస్తూ మనలో అంతరాత్మలో ఎక్కడో ఉన్న లోపలి పొరల్లో ఉన్న కాన్షియస్నెస్ని అవేక్ చేస్తూ ఆ కాన్షియస్నెస్ ద్వారా అదే కాన్షియస్నెస్ అవేక్ అయిన పర్సన్స్తో డైరెక్ట్గా ఇంటర్కమ్యూన్ కావడాన్నే ఈ విస్పర్స్ అంటారనమాట. సో అట్లాంటి విస్పర్స్ మనందరికీ కూడా అందడం ఒక సర్ప్రైజ్, ఒక వండర్, ఒక హెల్ప్ అండ్ గురువు గారి ప్రేమకు నిదర్శనం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విస్పర్స్ అనేది మామూలుగా విస్పర్స్ అంటే ఒక పేపర్ చదువుతాం, ఏదన్నా మనకు న్యూస్ పేపర్ వస్తుంది, ఆ న్యూస్ పేపర్లో ఏదో చదువుతాం, అది చదివేదానికి మనకు విస్పర్స్ చదివేదానికి చాలా 1000 times డిఫరెన్స్ ఉంది. ఎట్లా వస్తుంది ఆ డిఫరెన్స్ అంటే మనకు పేపర్లో ఉండేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్, అది చదివితే నీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను బ్రెయిన్లో వస్తుంది. బట్ విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్, ఈ విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్ ఏంటంటే ఆ విస్పర్స్ అన్నింటిలోనూ ఒక దివ్య స్థితిని, సందేశాన్ని కాదు ఇక్కడ, దివ్య స్థితిని అందులో ఇన్స్క్రైబ్ చేసి ఆ దివ్య స్థితిని అది చదివిన వాళ్ళ హృదయం ఆ రకంగా ఓపెన్ అయ్యేటట్టు డిజైన్ చేయబడిన కొత్త సిస్టమే ఈ విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్. సో అంత గొప్ప స్థితి మనలో అవేక్ అయితే అవుతుంటుంది. అందువల్లనే రోజు ఒక్క మెసేజ్ మాత్రమే చదవమన్నారు. ఎలా చదవమన్నారు? ఒక విస్పర్ చదివేటప్పుడు మన అంతరంగ స్థితి ఎంత అద్భుతంగా ఉండాలంటే ధ్యాన స్థితిలో ఉంటూ మన అంతరంగంలో ఉన్న ధ్యాన స్థితిని కనెక్ట్ అవుతూ ఆ ధ్యాన స్థితిలో ఆ విస్పర్లో ఉన్న దివ్య స్థితిని మనము కనెక్ట్ చేసుకునే విధంగా మన హృదయంలోకి దాన్ని పెట్టుకొని ఆ హృదయంలోకి ఎక్కిన కండిషన్ ప్రకారం మనం తయారయ్యే విధంగా మనం తయారవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని అంత అద్భుతంగా, అంత డెడికేటెడ్గా ఒక మంచి మెడిటేటివ్ మూడ్లో ఉంటూ చదివినప్పుడే విస్పర్స్లో ఉన్న దివ్యస్థితి అనేది మన హృదయంలోకి ప్రవేశిస్తూ ఆ హృదయంలోకి ప్రవేశించిన స్థితి మనలో మెచ్యూరిటీని తీసుకొస్తూ వస్తుంది. సో మాస్టర్ గారు చాలా విస్పర్స్లో డైలీ రాత్రి పడుకునే ముందు నేను విస్పర్స్ చదువుతా, పొద్దున్నే చదవను, మామూలుగా రాత్రి పడుకునే ముందు చదువుతూ బెడ్ టైం ప్రేయర్లో ఆ విస్పర్ గురించి ఆలోచిస్తూ పడుకోవడం జరుగుతుంది అనమాట. సో చేస్తున్నాను అది. సో చేస్తున్నా ఒక మామూలుగా అయితే 2010 వరకు విస్పర్స్ చదివాను, అప్పుడప్పుడు ఒకటి. తర్వాత బిజీ ప్రాక్టీస్ వల్ల కొద్ది రోజులు కుదరలేదు. తర్వాత కొద్ది రోజులు మెయిల్లో రావడం మొదలైంది. సో మెయిల్లో వచ్చినప్పటి నుంచి డైలీ ఒక విస్పర్ తీసుకొని చదవడానికి చాలా కొద్దిగా టైం, ఒక 15 minutes ఒక చిన్న పేజీ చదవడానికి 15 minutes టైం కేటాయిస్తూ ఆ మెడిటేటివ్ స్టేట్లో ప్రేయర్ఫుల్ మూడ్లో ఉండడానికి, కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తా. సో ఆ రకంగా లోపల ఏదో కొత్త తెలియని అనుభూతి, ఆ అనుభూతిని నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ విస్పర్స్ చదవడం జరుగుతుంది అనమాట. సో అంత గొప్ప వరం. సో మానవ జన్మకి మన సంస్థ అభ్యాసాలకు ఒకటే కాదు ఇది. సో మానవ జన్మకు అందరికీ భగవంతుడు గురువుల్ని తయారు చేసి ఆ గురువులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ ఆ గొప్ప వ్యక్తుల ద్వారా భూమి మీద ఒక మనిషిని కనెక్ట్ అవుతూ ఆ మనిషి ద్వారా మనకు వాళ్ళు అందిస్తున్న దివ్యస్థితి డైరెక్ట్గా ఒక ఛానల్, ఒక పెట్రోల్ బావిలో నుంచి పెట్రోల్ బయట తీసి ఒక పైప్ లైన్ ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించినంత గొప్ప పని ఈ విస్పర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. అంత గొప్ప పని మామూలుగా అయితే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు హెలెన్ బైరెట్ గారికి దాజీ గారు 2014లో మెసేజ్, 2018లో మెసేజ్లు ఇచ్చారు. సో 14లో మెసేజ్ ఇస్తున్నాడంటే బాబూజీ గారు ఎక్కడుండి ఇస్తున్నారు? ఆయన సర్వాంతర్యామి, సర్వకాలావస్థల్లోనూ ఫిల్ అయిన వ్యక్తి ఆయన. సో అంత ఫిల్ అయిన వ్యక్తిని మనము ఈరోజు ఇంతమంది మెడిటేషన్లో కూర్చున్నాము, ఎంతమంది మనం డైరెక్ట్గా ఫీల్ అవ్వగలుగుతున్నాము, ఎంతమంది మనం మాస్టర్లని. అంతెందుకు దాజీ గారు భూమి మీద ఉన్నారు, ఎంతమందికి మన హృదయాల్లో ఆయన ప్రతిరూపాన్ని ఆయనంతటా ఆయనగా మనకు కనపడేటట్టు తయారవుతున్నాం. ఎంతమందికి దాజీ గారు కనిపిస్తున్నారు, ఎంతమందికి బాబూజీ గారు కనిపిస్తున్నారు, ఎంతమందికి లాలాజీ గారు కనిపిస్తున్నారు.
ఆమెకు అలాగే ఆమె ఎంత డెడికేటెడ్గా సాధన చేసి ప్యూర్గా ఇంకా పూర్తి టోటల్గా డెడికేషన్ వాళ్ళకి ఇచ్చేసింది కాబట్టి ఆమె అంత అద్భుతమైన ధ్యాన స్థితిలోకి వెళ్తూ మాస్టర్లు తనలో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు గొప్ప గొప్ప పురుషులు తనలో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు తయారైంది కాబట్టి ఆమె సందేశాలు రిసీవ్ చేసుకోగలిగింది. మనం మనుషులమే కదా, మనకు భౌతిక శరీరమే కదా ఉంది. సో మనం ఎందుకు అట్లాంటి గొప్ప స్థితిని సాధించలేం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. సో ఈ రకంగా ఈ విస్పర్స్ అనేది ఒకానొక అద్భుతమైన మనకు భూమి మీద మానవ జన్మకు ఇచ్చిన ఒక గొప్ప వరం. సో ఇట్లాంటి గొప్ప వరాన్ని డైలీ మనం ఏదో ఒక టైంలో ఫిక్స్డ్ టైంలో ఇది ఒక ధ్యానమే అనుకోండి, ఇది ఒక ధ్యానమే అనుకుందాం. సో ధ్యానమే అనుకొని సో ఇది ధ్యానం చేస్తున్నాము, దీంతోనే ధ్యానం చేస్తున్నాము. ఆ బ్రైటర్ మైండ్స్, బ్రైటర్ వరల్డ్ విస్పర్స్లో ఉన్న స్థితిని నాలో ఇంబైబ్ చేసుకుంటున్నాను అనే ఒక సంకల్పంతో, ఒక సటిల్ సంకల్పంతో మనము ఆ విస్పర్ని చదువుతూ మెల్లమెల్లగా దానిపైన ధ్యానం చేస్తూ మెల్లమెల్లగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ బాబూజీ గారు ఏదైతే కోరుకుంటున్నారో విస్పర్ అని, ఆ విస్పర్ లాగా తయారవడం మనము బాబూజీ గారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. సో ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా ఎక్కువగా వినపడుతున్న పదం. సో పొలిటికల్గా ఎక్కువ వినపడుతుంది. సో వై నాట్ ఇన్ స్పిరిచువాలిటీ? మనం ఎందుకు బాబూజీ గారికి గొప్ప గొప్ప గిఫ్ట్స్ ఇవ్వలేము, బహుమతులు ఇవ్వలేము? మనం ఇవ్వగలిగిన గొప్ప బహుమతులు ఏంటి? మనల్ని మనమే ఇచ్చుకుంటాం. హార్ట్ ఎక్కడి నుంచి తీసిస్తాం లెక్క మనమే ఇచ్చుకున్నాం అంతే. మనల్ని మనమే బాబూజీ గారికి అంకితం చేసుకుంటాం. హార్టే సార్, మనల్ని మనమే బాబూజీ గారికి బహుమతిగాను, లాలాజీ గారికి ఒక బహుమతిలాగాను, దాజీ గారికి ఒక బహుమతిలాగాను ఇచ్చుకునేటట్టు మనం తయారవుతే విస్పర్స్తో వాళ్ళు చేస్తున్న కృషికి ఒక ప్రతిఫలం అందినట్టు అనమాట. అంటే సాధన చేస్తున్నాం. ఊరికే సాధన చేయకోకుండా ఎట్లయితే హెలెన్ పైరెట్, ఎట్లయితే ఒక బాబూజీ మహారాజ్, ఎట్లయితే ఒక లాలాజీ మహారాజ్, ఎట్లయితే ఒక దాజీ గారు, ఎట్లయితే ఒక చారీజీ గారు, వాళ్ళు బాబూజీ గారి స్టోరీలోను, చారీజీ గారి స్టోరీలోను, దాజీ గారి స్టోరీలోను ఒక కామన్ పాయింట్ ఉంది. ఏమో చెప్పగలరా? ఒకటే కామన్ పాయింట్, వాళ్ళ గురువుల ఇంట్రడక్షన్ దగ్గర ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. అది బాబూజీ గారు 1921లో లాలాజీ గారి సత్సంగ్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈయనే నా గురువు, ఇదే నాకు అల్టిమేట్ సిస్టమ్ అని చెప్పి గబుక్కుని సరెండర్ అయిపోయాడు. ఒక సెకండ్లో, ఒక 10 minutesలో సరెండర్ అయిపోయి ఈరోజు మనందరం ఆయన గురించి మాట్లాడుకునే స్థితికి ఆయన సాధన ఉంది. ఆయన మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా, మనల్ని మెప్పించాలన్నా సాధన చేయలేదండి. ఆయన చేసింది ఒకటే, నా గురువు నాకు సొంతం, నా గురువుతో నేను ఉండిపోవాలి శాశ్వతంగా అనే ఒక సంకల్పం ఉంది. 1964లో చారీజీ మహారాజ్ గారు బాబూజీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, బాబూజీ మహారాజ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అంతే కూర్చున్నాడు. ఒక 6-7 hours తర్వాత ఆయన హృదయం కరిగిపోవడం మొదలైంది. కరిగిపోయి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే పోయేస్తాను మాస్టర్, నేను బరేలి వెళ్ళాలంటే అనుకుంటూ ఏడుస్తున్నాడంట. నా గురువారుల బుక్లో చాలా క్లియర్గా అది చదివితే ఇప్పటికీ నాకు గూజ్ బంప్స్ వస్తాయి, ఒక రకంగా కన్నీళ్ళు కూడా వస్తాయి. ఇంకా నేను ఈయన లేకుండా బతకలేనేమో అనే ఒక దివ్య స్థితికి అప్పుడే వెళ్ళిపోయాడు ఆయన. అది కామన్ పాయింట్ బిట్వీన్ చారీజీ అండ్ బాబూజీ. వాళ్ళ గురువుల్ని టచ్ చేసినప్పుడు. మన దాజీ గారి దగ్గరికి వస్తే 1976లో ఫస్ట్ సిట్టింగ్ సిస్టర్తో తీసుకుంటూనే హీ ఫెల్ట్ అన్ ఇమ్మెన్స్ కండిషన్. అక్కడే బాబూజీ గారికి ఆ స్థితి ద్వారానే కనెక్ట్ అయిపోయినాడు, పూర్తి డెడికేటెడ్ అనమాట. సో ఈ కామన్ పాయింట్స్. అట్లాగే ఈ మన హెలెన్ పైరెట్ గారి స్టోరీ చదివినప్పుడు సేమ్ ఇష్యూ ఉందన్నమాట. అక్కడ కూడా 1972లో సిట్టింగ్స్ తీసుకున్న తర్వాత హీ ఈజ్ మై లైఫ్, హీ ఈజ్ హోల్ థింగ్ ఫర్ మీ అనే ఒక డెడికేషన్లోకి వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోయినందుకు ఆమెకు బాబూజీ గారు డీప్గా కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. లాలాజీ గారు బాబూజీ గారికి కనెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరిలో ఉన్న డెడికేషన్ ఏంటంటే, నాకు ఎన్నిసార్లు నేను తిట్టుకుంటా అంటున్నావు, ఎందుకు చిన్న చిన్న వాటి కూడా పరిగెత్తుకుంటూ పోతుంటున్నా, నన్ను నేను చాలాసార్లు తిట్టుకుంటా ఉంటా. చాలా చిన్న చిన్న విషయాలు కూడా డెవలప్ అవుతుంటా. ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఎందుకు మనం బాబూజీ గారిలా ఉండలేము అనిపిస్తుంది. ఒకే ఒక ఆన్సర్, ఎందుకు ఉండలేము? నేను బాబూజీ మహారాజ్ కాదు కదా. సో అంటే ఆయన రేంజ్లో నేను లేను, అందువల్ల అంత డెడికేషన్ నాకు కనెక్ట్ కావడం లేదు. కానీ చేస్తున్నాం, సాధన చేస్తున్నా. సో ఈ విస్పర్స్ అనేది నిజంగానే మానవ జన్మకు భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప వరం. సో ఆ విస్పర్స్ అనేది ఇప్పటికీ
7 సిరీస్ రిలీజ్ అయినాయి. తెలుగులో కూడా దివ్యలోక సందేశాలను కూడా రిలీజ్ అయింది. సో వాటన్నింటినీ డైలీ ఒక విస్పర్ చదివేటప్పుడు పూర్తి ధ్యాన స్థితి, ఆ ధ్యాన స్థితిలో ఉంటూ మెల్లమెల్లగా ఆ విస్పర్స్లో ఉన్న దివ్య స్థితిని పేపర్లో నుంచి లేదా ఆడియోలో నుంచి మన హృదయంలోకి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ ధ్యాన స్థితి మన కండిషన్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ హౌ మనము విస్పర్ చదవాల్సిన విధానం. ఊరికి పేపర్ ప్రకారం చదివినామా మానవులందరికీ కష్టాలే కామను అవన్నీ బాబూజీ మహారాజ్ చెప్పినాడు, వద్దండి. నాకు ఒక దశలో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. అది మరి ఏంటంటే 2000 మొన్ననే ఒక 6 months 7 months బ్యాక్ ఒకసారి ఇట్లా నైట్ విస్పర్ చదువుతుంటే డైరెక్ట్ బాబూజీ గారే చెప్తున్నారేమో అనే ఒక డీప్ కండిషన్ అవేట్ అయింది. కొన్ని సెకండ్సే మంది తుత్తరమైంది కదా, మళ్ళీ పోగొట్టుకున్నాం దాన్ని వెంటనే. సో బాబూజీ గారు అంత ట్రై చేస్తున్నారు మనల్ని కనెక్ట్ కావడానికి. బాబూజీ గారు మనల్ని అందరినీ కనెక్ట్ కావడానికి అంత డీప్గా ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క అభ్యాసితో నేను కనెక్ట్ కావాలనేది ఆయన సంకల్పం. సో ఆ సంకల్పాన్ని, ఆయన సంకల్పానికి మనం కూడా అంత డీప్గా కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గివ్ వెరీ గుడ్ రిటర్న్ గిఫ్ట్ టు అవర్ లవ్ బిలవర్డ్ బాబూజీ మహారాజ్. అండ్ ఆల్సో ఆధ్యాత్మిక సాధన ఈ మధ్యకాలంలో హార్ట్ఫుల్నెస్ గురించి చాలా విస్పర్స్లో కణా శాంతివనం గురించి చాలా గొప్పగా మెన్షన్ చేయడం, విస్పర్స్లో కమలేష్ మాస్టర్ గురించి మెన్షన్ చేయడం. సో హెలెన్ పెరెట్ గారికి ఇంకా గొప్ప ఇంట్రెస్ట్ ఏంటంటే ఇండియాకి రావాలని పెద్ద కోరికంట. ఆ కోరిక తీరుకుండానే ఆమె భూమి నదిలో వెళ్ళిపోయింది. సో ఆమెకు ఇండియాకి వచ్చి విజిట్ చేసి ఒకసారి కణా శాంతివనంకి వచ్చిపోవాలని ఆమె చాలా సంకల్పం ఉన్నది. బట్ సమ్హౌ ఆమె ఫిజికల్ కండిషన్ వల్ల, ఆమె శారీరక ఆరోగ్య పరిస్థితి బాగాలేనందువల్ల మనందరం కూడా ఆమె ఇక్కడికి రాలేకపోయింది. సో లెట్ హర్ సోల్ లివ్ విత్ మాస్టర్, నాట్ రెస్ట్ ఇన్ పీస్, లివ్ విత్ మాస్టర్స్, అంతే. అది జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో విస్పర్స్ అనేది ఇంత గొప్ప డెప్త్లో ఉన్న సబ్జెక్టు. అట్లాగే బ్రైటర్ మైండ్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్గా రావాలని ట్రై చేస్తున్నా, ఫుల్గా తీసుకురావాలని చెప్పేసి. ఎందుకంటే ఆ విస్పర్స్లో ఉన్న ఒక లైన్ నన్ను అంత ఆకర్షించుకునేటట్టు చేసింది అనమాట. ఈ బ్రైటర్ మైండ్స్లో ట్రైనింగ్ తీసుకునే పిల్లలందరూ రాబోయే తరానికి పునాదులు అని చెప్పింది. రాబోయే తరానికి పునాదులు. సో వాళ్ళు న్యూ జనరేషన్కి ఒక న్యూ రేస్ స్టార్ట్ అవబోతుంది వాళ్ళ ద్వారా అనేసి ఆ విస్పర్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో మన పిల్లలందరికీ వీలైతే బ్రైటర్ మైండ్స్లో జాయిన్ చేస్తూ మెల్లమెల్లగా వాళ్ళని కూడా నూతన తరానికి భావి పౌరులుగా తయారు చేసుకుందాం. అండ్ ఇంకేం లేదు చెప్తా. ఒక్క నిమిషం నేను క్లాస్ దండి కొట్టాను. అక్క ఏదో చెప్తారా? ఓకే, కంగ్రాచులేషన్స్. సో విస్పర్స్ గురించి అక్క ఒక చిన్న పారాగ్రాఫ్ చదవమని చెప్పించారు. అదేంటంటే, ఈ సంపద ఎటువంటిదంటే, ఓకే చార్జీ మహారాజ్ గారు 2009లో విస్పర్ ఎలా చదవాలనే దాని గురించి చెప్తూ, ఈ సంపద ఎటువంటిదంటే మనం బంగారపు గనిని తవ్వే కొద్దీ మరింతగా బంగారం మనకు లభించడం లాంటిది. సాధారణంగా బంగారు గనులలో దొరికే ముడి పదార్థంలో కొంతవరకే బంగారం ఉంటుంది. ఈ బంగారం గనిలో ఉన్నదంతా బంగారమే, విస్పర్స్లో ఉండేదంతా కూడా బంగారమే. మనం తగినంత ఎక్కువ కాలం జీవించినట్లయితే ఆ సందేశాలు నిరాటంకంగా అందుకునే అవకాశం మనకు ఉంటే ఈ సందేశాలు భవిష్యత్తులో నిరంతరంగా ముగింపు లేకుండా వస్తూ ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ సంపద ఎటువంటిదంటే మనం బంగారు గనిని తవ్వే కొద్దీ మరింతగా బంగారం మనకు లభించడం లాంటిది. సాధారణంగా మన బంగారు గనులలో దొరికే ముడి పదార్థంలో కొంతవరకే బంగారం ఉంటుంది. ఈ బంగారు గనిలో ఉన్నదంతా బంగారమే. మనం తగినంత ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లయితే ఈ సందేశాలు నిరాటంకంగా అందుకునే అవకాశం మనకు ఉంటే ఈ సందేశాలు భవిష్యత్తులో నిరంతరంగా ముగింపు లేకుండా వస్తూ ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను. అంటే దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ప్రోగ్రామ్. అట్లాగే అక్క కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పారు. ఇదేంటంటే, హెలెన్ పెరెట్ గారు ద గ్రేట్ స్క్రైబ్ దివ్యలోకాన్ని చేరుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఒక మెసేజ్ ఇస్తూ, ఆ మెసేజ్లో ఏం మెన్షన్ చేశారంటే, తిరిగి నేను కన్హాలో జన్మిస్తాను, నేను ఇంకా భగవంతుల్లో పూర్తిగా మెర్జ్ అయ్యేంత కండిషన్కి వెళ్ళలేదని ఆమె అంటుంది. మనం ఇప్పుడు మెర్జ్ అవుతాము, పప్పు గిత్తి తీసుకుని 4 గంటలు వేసుకోవాలి మనం, అప్పుడే మెర్జ్ అవుతాం.
నువ్వు డిప్రెషన్ తెప్పిస్తావు నేను ఇప్పుడు 1 గంటకి చేరిపోదాం అన్నట్టు అనుకుంటాను. ఆ లోపల పేషెంట్లతో కొట్లాడి పెట్టింటాము, లోపల ఉన్నదంతా పోతుంది. ఓకే, సో ఆమె తిరిగి కన్నాలో జన్మిస్తాను, తిరిగి ఈ జన్మలో నేను తిరిగి భగవంతుడిలో తదాత్మం చెందడానికి ఆ జన్మ తీసుకుంటున్నానని చెప్పిందనమాట. సో మనందరం కూడా నేను బలంగా కోరుకున్నది ఒకటే, మాస్టర్లకు మనందరం కూడా బహుమతులుగా మారిపోదాం. మన ఆధ్యాత్మిక సాధన ద్వారా, సాధన కంటే గొప్పదైన ప్రేమ ద్వారా బాబూజీ మాస్టరే మన లోకం, దాజీ మాస్టరే మన లోకం అనేలా జీవిస్తూ మనం వాళ్ళకే బహుమతులుగా మారిపోయేటట్టు మనం బతికితే బాగుంటుంది. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మధు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. ఏదో చెప్పాలనిపించింది చెప్పినాను. ఏమైనా తప్పులుంటే ఏం చేయలేము, ఏం చేసి సర్దుకోనంతే.